చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఈ నెల 7 నుంచి రష్యాలో పర్యటన చేపడుతున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ నెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రష్యాలో పర్యటించనున్నారు. రష్యా విక్టరీ డే పెరేడ్లో పాల్గొనడంతో పాటు ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చించనున్నారు. ఆదివారం విడుదలైన అధికారిక ప్రకటన వెల్లడైంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జిన్పింగ్ రష్యాలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 9వ తేదీన జరిగే రష్యా విక్టరీ వేడుకల్లో పెరేడ్లో బ్రెజిల్, వెనిజులా, వియత్నాం తదితర 20 దేశాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తదనంతరం పరిణామం నేపథ్యంలో ఈ పెరేడ్లో పాల్గొనాల్సిన నరేంద్ర మోడీ మరియు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వారి పర్యటనను రద్దు చేసుకున్నారు. కానీ భారత్ నుంచి ఒక అధికార ప్రతినిధి మాత్రం పాల్గొనే అవకాశాలు కనబడుతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా భారత్కు రష్యా మిత్రదేశంగా స్పష్టంగా కనబడుతుంది. అటు రష్యా అమెరికా అవలంబిస్తున్న విధానాల పట్ల అమెరికా అధ్యక్షుడు జిన్పింగ్ రష్యాతో చర్చించనున్నారు. భారత్ కూడా పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రవాదులతో భారత్లో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల గురించి పాకిస్తాన్పై తీసుకోవాల్సిన చర్యలు భారత్ పలు విధాలుగా దాడికి గురవుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కూడా భారత్ ఇదివరకు చర్చించినట్టు సమాచారం. అందులో భాగంగానే నిన్న ఒక అత్యాధునికమైన ఆయుధాలను భారత్కు అందించినట్టు పలు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఇది ప్రపంచంలోనే రష్యా తయారు చేసిన అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఆయుధాలుగా భారత్ చెప్పుకొచ్చింది. పాకిస్తాన్ చేసే ఉగ్రదాడులకు బలంగా తిప్పికొట్టాలనేసి భారత ప్రజలు కూడా భావిస్తున్నారు. భారత ప్రభుత్వం కూడా ఆ విధంగా చర్యలు పాకిస్తాన్పై తీసుకుంటూ వస్తుంది. థ్యాంక్ యూ.